అందరికీ నమస్కారము. 40 సంవత్సరాలు క్రాస్ అయింది. 40 సంవత్సరాలు దాటినాయంటే గనుక పక్కా మోకాళ్ళ నొప్పులు, ఇంక మోకాళ్ళు అరిగిపోయినాయని చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది. సో, కాబట్టి మీరెప్పుడైతే 40 క్రాస్ అవ్వకముందే లేదా కొంచెం దాటంగానే ఇమ్మీడియేట్‌గా కొన్ని ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క మోకాళ్ళు మీ చేతుల్లోనే ఉంటాయి. అంటే హెల్తీగా కొంచెం చక్కగా ఏ నొప్పులు లేకుండా, అరిగిపోకుండా కాస్త ఎక్కువ కాలం గడపొచ్చు. మోకాళ్ళు మొత్తానికి మనం ప్రొటెక్ట్ చేయలేం గానీ, కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు ఈ అరిగిపోవడాన్ని. ఎట్లా చేయాలి, ఏంటి చేయాలనేది నేను పాటించే 3 సూత్రాలు మీకు చెప్తాను. నేనిప్పుడు ఆల్‌మోస్ట్ 55 సంవత్సరాలకొస్తున్నాను. కానీ మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం అట్లాంటి టెన్షన్స్ అయితే నాకు లేవు. ఎందుకు లేవు అంటే ఈ 3 ప్రిన్సిపల్సే. బై ద వే నా పేరు డాక్టర్ దేవిక భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే, ఈ 3 టిప్స్‌లోకెళ్ళిపోతే ఫస్ట్‌దేంటంటే లైఫ్ స్టైల్ ఒక్కటి చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? ఒక్కటి కింద కూర్చోవడం మానేయాలి. మాటి మాటి కింద కూర్చొని లెగవడం, కింద కూర్చొని లెగవడం అలాంటివి కుదరదు. తగ్గించుకుంటే మంచిది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు కూరగాయలు కోస్తున్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కోయండి. ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కోయండి. కానీ కింద కూర్చొని లెగవడం, కత్తిపీట, ఈలపీఠం కింద కూర్చొని చాలామంది పనులు చేస్తూ ఉంటారు. పూజ అని కింద కూర్చుంటే చాలా సార్లు కింద కూర్చొని లేస్తా ఉంటారు. ఇది ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇదొకటి ఈ లైఫ్ స్టైల్‌లో. ఇంకొకటి మనము వెస్టర్న్ కమోడ్ చాలామంది వాడతారు. కొంతమంది ఇంకా ఇండియన్ కమోడే వాడుతుంటారు. 40 దాటింది అంటే గనుక పక్కా కంపల్సరీగా మీరు వెస్టర్న్ కమోడే వాడాలి వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు. వెస్టర్న్ కమోడ్ వాడితే ఏంటంటే మనకి ఈ కాళ్ళు ఉంటుంది చూడండి, ఈ కాలు ఇట్లా కింద ఫుల్లుగా వంగుతుంది మనం ఇండియన్ వాడితే. అదే వెస్టర్న్‌లో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది మన కాళ్ళకి ఇట్లా ఈ ఎక్సర్‌సైజ్ ఇప్పుడు సింపుల్‌గా మనం ఒక చిన్న కళ్ళజోడు తీసుకోండి. కళ్ళజోడు తీసి ఇట్లా అంటే ఎప్పుడో ఒకసారి పటక్కన ఇరిగిపోతది. అట్లనే ఈ కాలు గూడా అంతే. సో, దీన్ని ఇలా ఉంచాలి అంతే. ఫుల్లుగా వంచేసి ఇట్లా అన్నామనుకోండి ఇక్కడ ప్రెషర్ పడుతుంది. సో, కాబట్టి ఇండియన్ టాయిలెట్ బదులు వెస్టర్న్ కమోడ్ ఒకటి యూజ్ చేయడం మంచిది. ఇట్లా మీ లైఫ్ స్టైల్‌ని కొంచెం మార్చుకోండి. ఇక రెండవది మన ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్. మన మోకాళ్ళు కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లు కూడా చక్కగుండాలి. మంచి సాత్విక భోజనం అంటే బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ కొన్ని నేను చెప్పే ఆహార పదార్థాలు మెల్లగా అలవాటు చేసుకోండి. ఒకటి బెండకాయలు బాగా ఎక్కువ తినాలి. బెండకాయలు ఏంటంటే జిగురు ఉంటుంది. మనకి మోకాళ్ళల్లో ఈ గుజ్జు తగ్గిపోయి మనకి కిరికిరి అని సౌండ్ రావడము అండ్ ఇంకా అది ట్రబుల్ మొదలుపెడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ప్రాబ్లమ్. సో, కాబట్టి ఆ గుజ్జు అరిగిపోకుండా ఉండాలి, లూబ్రికేషన్ ఎక్కువుండాలి అంటే గనక లూబ్రికేటెడ్ ఫుడ్. బెండకాయలు ఒకటి జిగురుగా ఉన్నవి. దాన్ని డీప్ ఫ్రై చేయకండి మళ్ళా. మామూలుగా చిన్నగా అట్లా పులుసు గాని, లేకపోతే సింపుల్‌గా కొంచెం ఆయిలేసి ఫ్రై చేసుకొని తింటాం కదా! అట్లా తినొచ్చు. డీప్ ఫ్రై ఆయిల్‌లో మంచిగా మరుగుతున్నది తీసి తినడం అలాంటివి వద్దు. ఆ గుజ్జు మొత్తం పోతది. దాంట్లో ఉన్న ఆ జిగురు మొత్తం పోతది. కాబట్టి అట్లా కాకుండా ఇలా తినండి. బెండకాయలు ఒకటి. ఇంకా తర్వాత గోందని దొరుకుతుంది గమ్మని. ఈ గమ్ ఒకటి కొంచెం మనము ఏదైనా లడ్డూలు ఏమైనా చేసినప్పుడు వీటిని ఉపయోగించడం మంచిది. మీకు మార్కెట్‌లో దొరుకుతుంది. గోందంటే ఇస్తారు వాళ్ళు. నేనెప్పుడు ఏ లడ్డూలు చేసినా గాని దాంట్లో కనీసం ఒక పావు కప్పు గోందు తీసుకొని దాన్ని ఫ్రై చేసి ఆ లడ్డూలలో మిక్సీలో తిప్పేసి కలిపేస్తాను నేను. దాంతోటేంటంటే మోకాళ్ళకి కావాల్సినంత గుజ్జు సమకూరుతుంది. ఆ లూబ్రికేషన్ పెరుగుతుంది. ఇదొకటి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు. అవిసె గింజలు కూడా జిగురు బాగా ఉంటుంది. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గూడా చాలా బాగుంటాయి. కాబట్టి అవిసె గింజలు ఒకటి చాలా మంచిది మోకాళ్ళకి. ఇంకా నువ్వులు కూడాను. నేనివన్నీ వేసి ఒక లడ్డు జేస్తాను. ఆ రెసిపీ మీకు ఇక్కడ చూపిస్తాను. సేమ్ అదే లడ్డు చేసుకొని రోజుకొకటి, రోజుకొక లడ్డు చేసుకొని తినండి సరిపోతుంది. పంజీరి కోసం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని దీన్ని మంచిగా డ్రై ఫ్రై చేసుకోవాలి ఏమి వేయకుండానే. దాని తర్వాత ఒక కప్పు అవిసె గింజలు అన్నీ సపరేట్‌గా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాం కొంచెం క్రంచీగా అయ్యేదాకా. అవిసె గింజలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే కప్పుతోటి మనము నువ్వులు తీసుకున్నాము. నువ్వులు కూడా చిటపటలాడేదాకా లో ఫ్లేమ్‌లో అన్నీ ఫ్రై చేసి సపరేట్‌గా పెట్టుకుంటాం ఇట్లా. తర్వాత
1 టీ స్పూన్ అన్న 2 టీ స్పూన్స్ అన్న కొంచెం నెయ్యి వేసి దాంట్లో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ బాదాం కాజు తీసుకున్నాను, బాదాం కాజు 2 ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను, మీరు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. తర్వాత అదే దాంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ గోందు గమ్ అంటారు దీన్ని, గోందు ఇవి మన బయట షాప్లో దొరుకుతాయి, ఇది తీసుకొని వీటిని ఆ నెయ్యిలోనే ఫ్రై చేస్తాము. పాప్కార్న్ లాగా ఇది పొంగాలి, సేమ్ పాప్కార్న్ లాగా చూడండి, పాప్కార్న్ లాగా అవుతుంది కదా. మెల్లగా సిమ్లోనే పెట్టాలి ఫ్లేమ్. ఇది చాలా మంచిదండి మనకి. సో ఇది ఒకటి తీసుకుని ఇది కొంచెం పొంగంగానే దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాము. అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి పౌడర్ చేసుకుంటాం. అవిసె గింజల పౌడరు రెడీ అయిపోయింది, మెత్తగా తిప్పేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా విడిగా మిక్సీలో తిప్పేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము. స్మూత్గా మీకు ఎంత స్మూత్ కావాలంటే అంత స్మూత్గా చేసుకోవచ్చు. తర్వాత నువ్వులు కూడా అలాగే పౌడర్ చేసి పెట్టుకుంటాం మనం. నువ్వుల పౌడర్ రెడీ. ఇంకా తర్వాత ఆ నువ్వుల పౌడర్లోనే 1 కప్పు నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం చిన్న చిన్న పీసెస్, మీరు స్వీట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తిప్పేసాను బాగా బెల్లం దాంట్లోనే. ఇక దాంట్లోనే అది తీసేసినాక మనము గోందు వేయించుకున్నాం కదా, గోందు కూడా మిక్సీలో తిప్పాను. ఒక్క తిప్పితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇవన్నీ కలిపేస్తాం ఒక దాంట్లో వేసుకుని, బౌల్లో వేసుకుని. పెద్ద పరాట తీసుకున్నాను, దాంట్లో అన్నీ కలిపాను, అన్ని పౌడర్లన్నీ. ఇంకొంచెం నెయ్యి వేడి చేసి, కొంచెం నెయ్యి వేడయ్యాక ఇక మనం పౌడర్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా దీంట్లో వేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకుని మొత్తం మనము చక్కగా తిప్పేసి పెట్టుకోవడమే. మంచిగా కలపండి, కొంచెం లో ఫ్లేమ్లోనే. కొంచెం వేడైతే మనకి లడ్డూలు చుట్టడం చాలా ఈజీ అవుతుంది. ఇట్లా లడ్డూలాగా చుట్టుకోవచ్చు మీరు కావాలంటే. ఇట్లా రోజుకు 1 లడ్డు తిన్నా సరిపోతుంది ఈ లడ్డు. ఇంకా లేదు అంటే నేనైతే దీన్ని అట్లానే ఉంచేస్తాను, లడ్డూలు కూడా కట్టకుండా దీన్ని అలాగే ఉంచేసి ఒక దాంట్లో బౌల్లో తీసి పెట్టేసుకుంటాను. ఇది పాడవదు, చాలా రోజులు ఉంటుంది. రోజుకు కనీసం ఒక 2 టీ స్పూన్లు ఇట్లా కటోరీలో తీసుకొని 2 టీ స్పూన్లు మెల్లగా కూర్చుని ఒక చోట కూర్చుని తినండి. దీన్నే పంజీరి అంటారు. చాలా హెల్దీ, ఇంట్లో అందరూ తినొచ్చు. అయితే ఇదొకటిను. ఇట్లా మనం ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి మార్చుకోవాలి. ఇక నెక్స్ట్ మూడవది, మోకాళ్ళ గురించి కొన్ని ఎక్సర్సైజ్లు, వాకింగ్ చేయాలి. వాకింగ్ అంటే మీరు చేయాలి పొద్దున్నే. ఇక మరీ మోకాళ్ళు ఎక్కువ అరిగిపోయి డాక్టర్ చెప్తారు ఇప్పుడు మీరు వాకింగ్ చేయడం కూడదు అనేసి. అలాంటప్పుడు వాకింగ్ మానేయండి. అప్పుడు కూడా కొంతమంది డాక్టర్స్ చెప్తారు ఆ కాళ్ళకి సరిపడే మెత్తటి షూస్ గానీ, మెత్తటి చెప్పులేసుకొని గడ్డిలో నడవడం, ఇసుకలో నడవడం అలాంటివి చేయొచ్చు అనేసి చెప్తారు చాలామంది. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది. ఇక వాకింగ్ గురించి. ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది 40 దాటినాయి అంటే చాలామంది కొంతమంది అనుకుంటారు, అరే నా కాళ్ళు అరిగిపోతే ఎక్కువ నడిస్తే అందుకే నేను నడవనంటారు. నడవకపోతే అరుగుతాయి. తుప్పు పట్టిపోతాయి చూడండి, అట్లనే తుప్పు పట్టిపోతాయి. కాబట్టి కొంచెం నడుస్తూ ఉంటే ఒక కండిషన్‌లో ఉంటాయన్నమాట కాళ్ళు. నడక మంచిది. కాబట్టి నడుస్తూ ఉండండి ఎంత వీలైతే అంత రోజు. అంతేకాకుండా నీస్‌కి, మోకాళ్ళకి కొన్ని స్పెషల్‌గా ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఒకటి పడుకొని మనము సైక్లింగ్ చేయడము, ఇంకా కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్‌సైజెస్ గురించి మీకు స్పెషల్‌గా ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో లింక్ మీకు కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ వీలైతే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ వీడియో ఫాలో అవ్వండి. దాంట్లో చెప్పినట్టుగా మోకాళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయండి సరిపోతుంది. ఇలా చేస్తే గనుక ఆటోమేటిక్‌గా మీ మోకాళ్ళ అరుగుదలని కొంతైనా తగ్గించవచ్చు. డ్యూరేషన్‌ని తగ్గించవచ్చు. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్లలో అరిగిపోయే మోకాళ్ళనుకోండి, మనం ఇంక కొంచెం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇంకెక్కువ పెంచుకోవచ్చు. ఇక ఏమి చేయకుండా అట్లా కూర్చున్నామంటే ఇక అది అరిగిపోతాయి. మళ్ళీ దానికి ఇంజెక్షన్స్ అని, నీ రీప్లేస్‌మెంట్ అంటూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నొప్పులేస్తున్నాయని ఇంకేదో ఆయిల్ రుద్దడము, అనీజీగా అసలు చైన్ పట్టకుండా అసలు బెచైన్‌గా ఎట్లనో ఉంటది. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఎంత వీలైతే అంత దానికి దూరంగా ఉండండి. మీకు ఒక ఆయిల్ కూడా చెప్తాను. సింపుల్‌గా ఒక చిన్న టిప్ చెప్తాను ఆయిల్‌కి. నువ్వుల నూనె కానీ, ఆవ నూనె గాని
తీసుకొని దాన్ని వేడి చేయండి. మంచిగానే వేడి చేయండి. అంటే మరీ సలసల కాగక్కర్లేదు. కొంచెం వేడి చేసి దాంట్లో వేడి చేసేటప్పుడే ఒక చెంచాడు మెంతులు వేయండి. మెంతులు వేస్తే ఆ మెంతుల యొక్క ప్రాపర్టీ ఈ నూనెలోకి వెళ్తుంది. మంచిగా వేడయింది. బాగానే గట్టిగానే వేడి చేశారు. పొగలు పొగలు రాక్కర్లేదు. వేడి చేసి దాన్ని అట్లా వదిలేయండి. అది దానంతలో చల్లబడుతుంది. అప్పుడు మనము ఎక్కడైనా చిన్న దాంట్లో ఏసి పెట్టుకోవచ్చు. ఒక చిన్న బాటిల్‌లో కానీ ఎక్కడన్నా. సో, ఆ నూనెని మోకాళ్ళకి మెల్లగా మర్దన చేయండి. ఎలా చేసాం నూనె? నువ్వుల నూనె కానీ, ఆవ నూనె గాని తీసుకొని దాంట్లో వేడి చేసి మెంతులు కూడా కలిపేసి ఇది రెడీ అండి. ఈ ఆయిల్ మనం డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు మోకాళ్ళకి. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదు. కానీ ఎంత వీలైతే అంతే మోకాళ్ళని కింద పడకుండా, అరగకుండా, నొప్పులు రాకుండా కొంచెం ప్రొలాంగ్ చేసి హెల్తీగా బతకడానికి అలవాటు చేసుకుందాం. ఏమంటారు? తప్పకుండా మీ యొక్క హెల్త్‌ని కాపాడుకుంటూ చక్కగా బతకండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మంచిగా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.